వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏడీబీ 4 వరుసల రహదారి పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో ఉప ముఖ్యమంత్రి తనిఖీ. గ్రామాల వారీగా పనుల పురోగతి వివరించిన కలెక్టర్ పి ప్రశాంతి. నర్వ మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన. ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రైతు భరోసా ఎకరానికి 15,000 చెల్లించాలని డిమాండ్. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని త్వరలో స్టడీ హబ్ గా ఏర్పాటు చేస్తా హామీ ఇచ్చిన స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్. కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళ గ్రామంలో శ్రీకాకుళేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ప్రసిద్ధి చెందిన 108 పుణ్యక్షేత్రాలు ఇది 57వదిగా చెప్తారు. శ్రీకాకుళంలో స్వామివారు స్వయంభుగా వెలసి పాపాలను హరిస్తున్నాడని భక్తుల నమ్మిక. కలియుగంలో రోజు రోజుకి పాపాలు పెరిగిపోతున్నాయని దేవతలంతా వ్యాకులత చెందుతారట. వాళ్ళంతా చతుర్ముఖ బ్రహ్మతో సహా భూలోకానికి వచ్చి ఒక ప్రదేశంలో మహావిష్ణువు కోసం తపస్సు ప్రారంభించారు. ఆ తపస్సుకి మెచ్చి మహావిష్ణువు ప్రత్యక్షం కాగా భూలోకంలో ఈ ప్రాంతంలోనే మీరు కొలువై ఉండి భక్తుల పాపాలను హరించాలని వారు కోరారట. అందుకు నారాయణుడు సమ్మతించడంతో చతుర్ముఖ బ్రహ్మి స్వయంగా శ్రీ మహావిష్ణువును అక్కడ ప్రతిష్ఠించాడట. బ్రహ్మకు అకులమైనందుకు కాకులమని పేరు వచ్చిందని, శ్రీహరి ఆ చోటనే ప్రతిష్ఠించుడైనందుకు కాకులేశ్వరుడిగా కీర్తి నొందాడని పురాణ కథనం. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీ మహావిష్ణువు. ఈ స్వామివారి ఆంధ్ర వల్లభుడు, ఆంధ్ర నాయకుడు, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఇంకా మరెన్నో పేర్లతో భక్తులు పూజలు అందుకుంటున్నారు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ఆంధ్రుల తొలిగా శ్రీకాకుళాన్ని రాజస్థాపన చేసుకుని ఆంధ్ర మహావిష్ణువు దేవాలయాన్ని నిర్మించినట్లుగా చారిత్రక రచనల వల్ల తెలుస్తుంది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి ముందుగానే ఆంధ్రులు శ్రీకాకుళంలో రాజస్థాపన చేసినట్లుగా స్మిత్ రచనల వల్ల తెలుస్తుంది. ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని పూర్వగాథల హరి అనుగ్రంథం ద్వారా తెలుస్తుంది. క్రీస్తు శకం 5వ శతాబ్దమున ధరణికోట ప్రభువైన త్రిలోచన వల్లభుడు శ్రీకాకుళేశ్వర స్వామి వారి ఆలయాన్ని పునఃప్రారంభించినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఆలయ రాజగోపురాన్ని 1081లో చోళరాజైన అనంత దండపాలుడు నిర్మించినట్లుగా చరిత్ర విధపరుస్తుంది. విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు 1519లో శ్రీకాకుళేశ్వరం వచ్చి కళింగ దేశంపై దండెత్తడానికి ముందుగా శ్రీకాకుళ ఆంధ్రదేవుని ఆరాధించడానికి వల్లభుదుడయ గ్రంథం ద్వారా తెలుస్తుంది. రాజ్య విస్తరణలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతానికి ఒక రోజు వచ్చారు. శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువును దర్శించుకుని ఆ రాత్రికి ఊళ్ళోనే బస చేశారు. రాయలుకి ఆ రాత్రి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఆంధ్ర కావ్యాన్ని రచించమని ఆదేశించాడట. దాంతో ఆ ముక్తుమాల్యాద రచనకు రాయల వారు ఇక్కడే ఉపక్రమించారని చెప్తారు. ఆలయ ఆవరణంలో ఆగ్నేయమూల 16 స్తంభాల మండపంలో ఈ రచనను రాయల ప్రారంభించారు. దాంతో ఆ మండపానికి ఆముక్త మాల్యద మండపంగా పేరు స్థిరపడిపోయింది. మండపం మధ్యలో రాయల వారి విగ్రహం కూడా ఇప్పుడుంది. ఈ దేవాలయం గోడలపై 12, 13వ శతాబ్దం నాటి శాసనాలు 30కి పైగా ఉన్నాయి. స్వామివారి పంచలోహ విగ్రహాన్ని 1205లో భృగుమళ్ళ అనంతభోగయ్య చేయించి ఇచ్చినట్లుగా విగ్రహం పైనున్న శాసనం ద్వారా తెలుస్తుంది. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఈ ప్రాంతం గోల్కొండ నవాబుల పాలనలోకి వెళ్ళింది. ఆ తర్వాత దేవరకొండ ప్రభు అయిన యార్లగడ్డ కోదండరామన్న ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాడని చరిత్ర. ఇప్పటికీ చల్లపల్లి జమీందారులైన యార్లగడ్డ వంశీలే అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. నారాయణ తీర్థుల వారు శ్రీకృష్ణ లీలా తరంగిణిలో ఆంధ్ర మహావిష్ణువుని కీర్తించారు. శ్రీనాథుడు కూడా క్రీడాభిమాన రామంలో ఈ క్షేత్ర మహిమాని తీరునాళ్ల వైభవాన్ని కొనియాడాడు. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్లో భాగంగా భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో రైల్వే లైన్ నిర్మాణ పనులను ప్రారంభించేలాగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రైల్వే అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమలాపురం కలెక్టరేట్లో కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్కు సంబంధించి రైల్వే లైన్ నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ రెవెన్యూ
రైల్వే అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో రైల్వే లైన్లో భాగంగా భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లోని భూమిని రైల్వే అధికారులు స్వాధీనపరుచుకుని రైల్వే నిర్మాణ పనులను ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, దక్షిణ మధ్య రైల్వే ఉప ముఖ్య ఇంజనీర్ ఏ బద్దయ్య, అమలాపురం కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారులు కె మాధవి, శ్రీకర్, గ్రామీణ నీటి సరఫరా కార్యనిర్వాహక ఇబ్బంది ఇంజనీర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. మనం అగ్రెసివ్గా వెళ్ళి ఇప్పుడే ఆపేయండి, ఎంతో కొంత ఇస్తాము, పేమెంట్స్ కాంపన్సేషన్ అని చెప్తే తప్ప వాళ్ళు ఏమో స్టాప్ అదే అగైన్. సో అది దాన్ని అగైన్ కాపరేట్ అర్జెంట్గా వెళ్ళి ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారా ఇలాంటివి? సెక్రటరీతో కూడా మాట్లాడి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారికి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సామర్లకోట రాజానగర ప్రధాన రహదారి మార్గ విస్తరణ అలాగే పటిష్టం చేసే క్రమంలో చేపట్టిన పనుల పురోగతి తదితర అంశాలను వివరించడం జరిగింది. సామర్లకోట రాజానగరం ప్రధాన రహదారి మార్గం 4 వరసల రహదారిగా అభివృద్ధికి చెంది 30 కిలోమీటర్లలో 16.29 కిలోమీటర్లు తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉందని, ఇందు నిమిత్తం 189,87 ప్రాజెక్టు అంచనాతో పనులు చేపట్టడం జరిగిందన్నారు. 2017లో పరిపాలన ఆమోదంతో 2018లో అక్టోబర్ నెలలో పనులు చేపట్టడం జరిగిందని, వీటిని 2021 ఫిబ్రవరిలో పూర్తి చేయాల్సి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులను 2025 ఆగస్టు నాటికి పూర్తి చేసేలాగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు అనుమతి ఇవ్వడం జరిగిందని, ఆ పనులకు పూర్తి చేసే క్రమంలో చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లుగా కలెక్టర్ ప్రశాంతి వివరించారు. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి వెంట జిల్లా కలెక్టర్ తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న రూట్ మ్యాప్ ప్రకటనలో గ్రామాల వారీగా పనుల పురోగతి వివరించడం జరిగింది. పరిహారం చెల్లింపులకు చెందిన బిల్లులు అప్లోడ్ చేసినట్లుగా తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక విఠలేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. समागतिष्ठमानंदकंदं प्रब्रह्मलिंगं भजे श्री पांडुरंगाय नमः ध्यायानाथं पूजयामि या श्री स्वं सुकृतना भवनेषु लक्ष्मी पापादं सुदंदनं चादमितानां बुद्धे श्री पांडुरंगाय विशाल श्री ज्ञानदेव दिपा नरिनाम भगवान की जय। आज आद्य दिन है ना श्री एकादशी नैमित श्री वैकुंठ एकादशी ने पौष मासे शुक्ल पक्षे एकादश्याम एकादशी वैकुंठ एकादशी की तरफ से आप सभी को हार्दिक शुभकामनाएं। आप सभी भक्तजनों को हार्दिक शुभकामनाएं। एकादशी वैकुंठ एकादशी सूर्य उत्तरायण के होने के कारण यह बहुत महत्वपूर्ण दिन माना गया है और उसमें भी शुक्रवार के दिन भगवान विष्णु का अति कृपा होने के कारण भगवान विष्णु श्रीमन नारायण की कृपा से आज के दिन जो ही भक्तगण भगवान का दर्शन पूजन और भजन कीर्तन करता है उन सभी की सही मनोरथ कामनाएं पूर्ण होती हैं। जय श्री राम।
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఆలయ కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన రామాలయంలో ఉదయం 4:30 గంటలకు ఉత్తర ద్వార గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ఆలయ అర్చక బృందం గరుడ వాహనంపై సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవమూర్తులకు తిరుపవై సేవాకాలం, చతుర్వేద పారాయణం, నవహారతులు, విశేష పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మారుతి, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు. పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు ఎంతో ముఖ్యమని, చిన్నతనం నుండే క్రమశిక్షణను అలవాటు చేయడం మరింత ముఖ్యమని పెద్దపల్లి జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని స్థానిక జవహర్లాల్ స్టేడియంలో ఆపిల్ కిడ్స్ స్కూల్ యాన్యువల్ స్పోర్ట్స్ డే నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాధికారి సింగరేణి ఆర్జీవన్, ఏజీఎం గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు ఆటల ద్వారా శారీరకంగా ఎదిగి ఆరోగ్యంగా ఉండడమే కాక మానసిక వికాసం కలుగుతుందని, దాని ద్వారా చదువుతో రాణిస్తూ అన్ని ఈవెంట్స్ లో నైపుణ్యం చూపిస్తారన్నారు. గెలుపు ఓటములు పక్కన పెట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఆటల్లో పాల్గొనేటట్లుగా చేయాలి. 2009 when Apple Kids School started with just 10 students in pre-nursery. Through the dedication of our staff, this incredible journey has been built on the belief that education goes beyond academics. At Apple Kids School, we aim to provide a holistic education that nurtures and mind, body and spirit. Sports are an integral part of our curriculum. Help us to achieve this goal of good morning to all of you. What is sports ఇందుకు అవసరం, అసలు స్పోర్ట్స్ వల్ల మనం ఏదేది సాధించగలుగుతాం అనేది ఎంత చాలా డీటెయిల్గా మనందరికీ చెప్పినారు. మన లైఫ్లో మనం సక్సెస్ కావాలంటే దేర్ ఆర్ ఓన్లీ ఒకటే సూత్రం, దట్ ఇస్ కాల్డ్ as ABCD. ఏ అనేది యాటిట్యూడ్ ఆఫ్ ఏ పర్సన్, B బిహేవియర్, C కల్చర్ అండ్ D ఇస్ ద డిసిప్లిన్. ఈ 4 స్తంభాలలో D అనేది వెరీ ఇంపార్టెంట్, డిసిప్లిన్. C కల్చర్, దాని మీనింగ్ కాంపిటేటివ్నెస్ కూడా అనొచ్చు మనం అంతా. సో అదే మనకు కాంపిటీషన్ లో ఇట్లా ఎవ్రీడే మనం సక్సెస్ కావాలంటే మనం మిగతా వాళ్ళకంటే మనం ముందుకు వెళ్తే తప్ప మనం సక్సెస్ కాలేము. సక్సెస్ కావాలంటే దాని గురించి చిన్నప్పటి నుండి ఇలాంటి ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్లలో మనం పార్టిసిపేట్ అవుతే అప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే హౌ టు గెయిన్ అవర్ గోల్. ఆ చేసే క్రమంలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు పేరెంట్స్కి మరి ప్రతి పిల్లవాడికి అస్తమానం చదవడమే కాకుండా మరి వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ కోసంగా ఈ ఆటలు కూడా ఎంతో ఆటలు చూస్తాయి. వాళ్ళకి ఈ గేమ్స్ ద్వారా వాళ్ళకు శరీరం యొక్క ఎదుగుదలతో పాటు మానసిక వికాసం కూడా కలుగుతుంది. ఈ మానసిక వికాసం ద్వారా వాళ్ళు కొత్త కొత్త ఈవెంట్స్ ఆలోచింపజేసే వాళ్ళకి ఎబిలిటీ, స్కిల్ అన్న డెవలప్ అవుతుంది.
సో ప్రతి పిల్లవాడికి ఈ గేమ్స్ అనేవి చాలా ముఖ్యం. అందులో మనం ఎవ్రీ డే స్కూల్ అన్నది నిర్వహించుకుంటూ ఉంటాము. ఆ స్కూల్లో భాగంగా మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ స్పోర్ట్స్ పీరియడ్ కూడా ఈవెంట్ కూడా మనం అరేంజ్ చేసుకుంటాం. సో దాని ద్వారా పిల్లలు చదువులో పాటు ఆటలు కూడా వాళ్లకు నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాం. దీని ద్వారా మనకి ఏంటంటే వాళ్ళు చదువుతో పాటు చదువులో కూడా మంచి ఆశయాన్ని మంచి గోల్స్ని రీచ్ కావచ్చు. సో ఈరోజు ఆల్మోస్ట్ 2-3 డేస్ నుంచి ఇక్కడ గేమ్స్ జరుగుతున్నాయి. ఈ గేమ్స్లో భాగంగా ప్రతి ఒక్క పిల్లవాళ్ళు పాల్గొని వాళ్ళ యొక్క ఎఫర్ట్ని ఇందులో చూపిస్తున్నారు. సో ఈ గేమ్స్ అనగానే గెలుపు ఓటములు అనేది సహజము. సో ఎవరైనా కానీ విన్నర్ అన్నది ఎప్పుడు కూడా ఒక్కలే ఉంటారు, రిమైనింగ్ అంతా కూడా రన్నర్స్గా ఉంటారు. సో ఈ గెలుపు ఓటములలో ఎవరు కూడా ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు ఫెయిల్యూర్స్ అని కాదు, ఎప్పుడు కూడా ఈ ఫెయిల్యూర్సే మనకు మళ్ళీ సక్సెస్కి ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. కాబట్టి ఎవ్రీ టైం ప్రతి ఒక్కళ్ళు మీ వంతు సహకారాన్ని అందించుకుంటూ తప్పకుండా ప్రతి ఈవెంట్లో పాల్గొని ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నారు. తర్వాత ఈ గేమ్స్ ద్వారా నాట్ ఓన్లీ మనకేంటంటే ఎడ్యుకేషన్తో పాటు రిమైనింగ్ మనకు స్కూల్స్లో ఇంపార్టెంట్ ఇష్యూస్లో కూడా మనకి నారాయణపేట జిల్లా నర్వ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రైతు భరోసా ఎకరానికి 15,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ నర్వ మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్వ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చిన హామీ ప్రతి ఏడాదికి ఎకరానికి 15,000 పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000కు కుదించడం రైతులను నిలువుగా మోసం చేస్తున్నారన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో మోసపోతున్న రైతన్న లేదని, కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం పార్టీ అని మరొకసారి రుజువైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని ఈ ప్రభుత్వం నమ్మి ఓటేసిన పాపానికి మోసానికి పాల్పడిన కాంగ్రెస్ ను రైతన్నలు ఈ కాంగ్రెస్ తీరు రైతాంగానికి పూర్తి వ్యతిరేకమని, ఈ రైతులకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతుంటుందని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పెద్దలు, సీనియర్ నాయకులు, మండల నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి స్థాయి కాకముందు రైతులు మోసపోయే మాటలకి వాళ్ళు మోసపోతూ ఉన్నారు కనుక మేము మోసపోయే మాటలు చెప్పి ఎన్నికలు ఓట్లు వేసుకునే అలవాటు మారుతుందని చెప్పి ఆయన నిస్సిగ్గుగా స్టేట్మెంట్ ఇచ్చిన వాట్సాప్లో చాలామంది మీకు తెలుసు. ఈ మాట రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చిన మాట. అంటే నేను పబ్లిక్ను మోసం చేస్తేనే నాకు ఓట్లు వేస్తారు, పబ్లిక్ కూడా తెలిసిపోయింది ఎవరైతే అబద్ధాలు చెప్తారో, ఎవరైతే అబద్ధాలు చెప్తే ఓట్లు వేస్తారో, నేను కూడా అందుకే అబద్ధాలు చెప్పినా అని చెప్పి నిస్సిగ్గుగా ఒక విలేకరు ముందర చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ఒక రేవంత్ రెడ్డి మాత్రమే ఉన్నారని ఈ విధంగా మోసం చేస్తూ ఒక సంవత్సరం వర్షాకాలం మనల్ని దాటవేస్తూ రైతు బంధు ఎప్పుడు వేస్తామని అడిగినప్పుడల్లా నేను వర్షాకాలం రాలేదు కదా, నీవు రాళ్ళకి వేసినావు, గుట్టలకి వేసినావు, నువ్వు మొత్తము బంజర భూములకు వేసినావు అని చెప్పి ఒక అనవసరమైన కబుర్లు వర్తిస్తాం. నిజంగా బంజరు భూములకి, నిజంగా బీడు భూములకి నిజంగా కేసీఆర్ వేస్తే ఆ రైతు అకౌంట్లోనే వేసిండు. అది కూడా ఆ రైతు అకౌంట్ కాకుండా కేసీఆర్ అకౌంట్లో ఇంకోరు అకౌంట్లను కేసీఆర్ వేసుకోలేదు. నిజంగా రైతు వ్యవసాయం చేసినా చేయకపోయినా రైతుకు అనేది ఆయనకు ఒక సపోర్ట్గా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఆయన అకౌంట్లోనే వ్యవసాయం చేయకపోయినా మన అందరం తెలుసు. ఇప్పుడు యాసంగి సీజన్లో మనం అందరం రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని త్వరలో స్టడీ హబ్ గా ఏర్పాటు చేస్తారని స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మకాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు రామగుండంలోని జడ్పీ హై స్కూల్ ఆవరణలో విద్యార్థులు అధ్యాపక బృందంతో కలిసి ముందస్తు సంక్రాంతి వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లలతో ఆటపాట, గాలిపటాల ఎగరవేసి సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2.5 కోట్ల వ్యయంతో స్కూల్కు అందమైన భవనంగా ఏర్పాటు చేస్తామన్నారు. అదే క్రమంలో ఎప్పటికప్పుడు విద్యార్థుల సంఖ్య పెంచాలని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సూచించారు. గతంలో ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ప్రస్తుతం గొప్ప స్థాయిలలో ఉన్నారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే అన్ని రకాల విద్యా అవకాశాలను కల్పించామన్నారు. మెడికల్ కాలేజీలతో పాటుగా నర్సింగ్ తదితర అదనపు కోర్సులను కూడా తీసుకువస్తున్నామన్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా వ్యవసాయం చేసే రైతులకు, రైతు కూలీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పాత వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి దహనం చేసి మన పరిపాలన కార్యక్రమం ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశము. ఈ చలికాలం కాబట్టి ఏ ప్రోగ్రాంని వేసి భోగి మంటను వేసి తర్వాత
స్నానాలు పూర్తి చేసుకుని కొత్త బట్టలు ధరించి ఇంటి వంటలు చేసుకుని అప్పుడు మనకు వ్యవసాయ దేశం కాబట్టి నూతన వ్యవసాయాలలో కూడా ఇప్పుడు మనకు గవర్నమెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్క చెప్పల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలి. ఈ భూమిమంటల కార్యక్రమము మనం ఉన్నటువంటి చెరువులు మనము వ్యవసాయ సమృద్ధి దేశం కాబట్టి కాంగ్రెస్ రాష్ట్రాలు మన ఇంటికి వచ్చినటువంటి హరిదాస్ రామాగుండం హెడ్ మాస్టర్ హెడ్ అయినటువంటి అజ్మీరా గారికి, తర్వాత టీచర్స్ అందరికీ, నాతో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ తిరుపతి గారు, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గారికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పొంగల్ అంట పొంగల్. ప్రతి సంవత్సరం గొప్పగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నారని చెప్పి అజ్మీర్ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడే వక్తలు కనుమ, భోగి, సంక్రాంతి 3 పండుగల గురించి వివరంగా చెప్పడం జరిగింది. రైతులు ఘనంగా జరుపుకునేది ఎలా కనుమ అంటే పశువులను మన వాడుకునే వాడన్నిటి వ్యవసాయం సంబంధించిన పనిముట్లను చేస్తూ భోగి మంటలు నిర్వహించి చెడంతా దాంట్లో పోవాలని, మంచి జరగాలని, సంక్రాంతి ఇంకా వచ్చే పంటలతో పాటు అందరూ సుఖ సంతోషాలతో ఉండడానికి మంచి పిండి వంటలతో రకరకాల వంటకాలతో చేసుకొని చిన్న పెద్ద తేడా లేకుండా ఘనంగా జరుపుకునేటువంటి ఒక పండుగ. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది కానీ రకరకాల పేర్లతో. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, కాకపోతే పేర్లు వేరుంటాయి. కొన్ని డిఫరెంట్ డేస్, మంత్స్ లో డిఫరెన్స్ ఉంటాయి. సేమ్ మంత్ ఉంటుంది కానీ డిఫరెంట్ డేట్లలో చేస్తూ ఉంటారు. మనం కూడా భారతదేశం అంతా కూడా వ్యవసాయ సంబంధించిన ఆధారితమైనటువంటి భారతదేశం. మనం అందరం కూడా భూమిని నమ్ముకున్నటువంటి బిడ్డలం. ఈరోజు భారతదేశం అత్యంత స్థాయిలో ప్రపంచానికి ధీటుగా పోటీగా ముందుకెళ్తా ఉంది. దాంట్లో మీ భవిష్యత్తుకి మీరందరూ కూడా ఈ దేశాన్ని అగ్రస్థాయిలో తీసుకుపోయే విధంగా ఎదిగి చదువుకొని ఉన్నత స్థానానికి వచ్చి భారతదేశ చరిత్రను ప్రపంచంలో పోటీకి పోయే విధంగా చేయడానికి మీరు అందరూ ఆలోచనతో ముందుకు పోవాలి. మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా, అదే మాదిరిగా మీరున్నటువంటి వాడ, ఊరు, మీరు ఉన్నటువంటి రాష్ట్రం, ఈ దేశం గర్వపడే విధంగా మీరు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, వారి బృందానికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల మండలం దేవులమ్మ నాగారంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ ఆది మహావిష్ణువును మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కుటుంబ సమేతంగా ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. మహాలక్ష్మి సమేత ఆది మహావిష్ణువు ఆలయ దర్శనానికి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కుటుంబానికి ఆలయ చైర్మన్ వరాకాంతం జంగారెడ్డి, పాలకవర్గ స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆది మహావిష్ణువు ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం కళ్యాణ మండపంలో నిర్వహించిన స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఎమ్మెల్యే దంపతులు వీక్షించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ మహావిష్ణువుని ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు. ఈ దేవులమ్మ నాగారం గ్రామంలోనే ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా చౌటపల్లి మండలం దేవులమ్మ నాగారం గ్రామంలో స్వయంభూలింగ శ్రీ మహావిష్ణు కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ శ్రీ మహావిష్ణు ఆశీస్సులతోటి ప్రజలందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామివారి ఆశీస్సులతోటి అందరూ సంతోషంగా ఉండాలని అన్ని కష్టాలు తొలగి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం సహకారంతో ప్రాంత ప్రజలకు ఎల్లవేళ సహకారం అందిస్తూ ప్రాంత అభివృద్ధికి కృషి చేశాను తెలియజేస్తూ అందరూ కూడా భగవంతుని ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఓం నమో నారాయణాయ. నా పేరు వరకాంతం జంగారెడ్డి, శ్రీ ఆదిమహావిష్ణు దేవాలయ చైర్మన్. నేను ఈ దేవాలయము దేవలమ్మ నాగారం గ్రామం, చౌటుప్పల్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా యందు ఉన్నది. ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. ఇది నేషనల్ హైవే విజయవాడ హైవే నుంచి 2 కిలోమీటర్ల లోపల ఈ దేవాలయం ప్రతిష్ఠితమై ఉన్నది. కాబట్టి గత 8 సంవత్సరాల నుంచి కూడా ప్రతిష్టాపన చేసుకున్న 8 సంవత్సరాల నుంచి కూడా ప్రతి వైకుంఠ ఏకాదశికి ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. 3 రోజుల ఉత్సవాలుగా జరుపుకున్నాం ఇప్పటిదాకా. ఈసారి ప్రత్యేకంగా రాజగోపుర నిర్మాణం జరిగింది కాబట్టి రాజగోపురంపై కలశ ప్రతిష్టాపన మరియు కుంభాభిషేకం నిర్వహించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఉత్సవాలను 5 రోజులు పొడిగించుకోవడం జరిగింది. ఈ ఏర్పాట్లలో భాగంగా గత 2 నెలల నుంచి కూడా మా గ్రామస్తుల సహకారంతో మా ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించి ఇక్కడ అందరూ పెద్ద ఎత్తున గ్రామం నుంచి యువకులు కూడా తరలివచ్చి ఈ ఆలయ కార్యక్రమాలలో సౌకర్యాలు కల్పించడానికి అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా రేపు రాబోయే 10వ తారీఖు జనవరి 10వ తారీఖు నాడు శుక్రవారం నాడు జరిగేటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవం 12 గంటల కన్యాల మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 8 గంటలకు కుంభాభిషేకం, కలశ ప్రతిష్టాపన నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచే స్వామివారి వైకుంఠధార దర్శనం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ గమనించి ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా మనవి చేస్తూ, ఇక్కడ జరిగే ఏర్పాట్లలో భక్తులకు కూడా ఎక్కడి నుంచి వచ్చే భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. మరుగుదొడ్ల సౌకర్యం అయితే, పార్కింగ్ సమస్య అయితే ఖచ్చితంగా. జన హృదయ నేత, హైదరాబాద్ టైగర్, మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ సీనియర్ నాయకులు గడ్డం రవి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పలువురు మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా చార్మినార్ అమ్మవారి గుడి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే రామంతపూర్లోని పారిశుద్ధ్య కార్మికులకు మరియు ఆటో డ్రైవర్లకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఇక్కడ చూడ ఈరోజు టైగర్ మైనంపల్లి హనుమంతన్న జన్మదిన బర్త్డే సందర్భంగా రామంతపూర్లోని గిరిబాబు ఆఫీస్ కాడ ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి గారు, అదేవిధంగా కంటెస్ట్ కార్పొరేటర్ సుధాకర్ రెడ్డి గారు, మన జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి గారు, యూత్ కాంగ్రెస్ కోటేష్ గారు, అదేవిధంగా ఐకాన్ మోహన్ రెడ్డి గారు, మన పెద్దలు రాఘవరెడ్డి అన్న గారు వీళ్ళందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈరోజు పొద్దున్నే చార్మినార్ కాడ కూడా అమ్మవారిని దర్శించుకొని హనుమంతరావు గారికి ఇంకో 100 సంవత్సరాలు ఇట్లనే జన్మదినం తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ బద్దం మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చార్మినార్ కాడ అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. దాని తర్వాత ఈరోజు రామంతపూర్లో మనం చేసుకుందాం అనుకొని వీళ్ళందరూ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మన హైదరాబాద్ డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముందుగా మన చార్మినార్ దగ్గర బద్దం మోహన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది పెద్ద ఎత్తున. అక్కడ మన ఎమ్మెల్సీ దయానంద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. అదే రకంగా అక్కడ అమ్మవారి బ్లెస్సింగ్స్, భాగ్యలక్ష్మి అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా మైనంపల్లి హనుమంతన్నకు ఉండాలని మేము కార్యక్రమం చేసినాము బద్దం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, గడ్డం రవణ ఆధ్వర్యంలో. దాని తర్వాత ఈరోజు రామంతపూర్లో కూడా పెద్ద ఎత్తున మైనంపల్లి హనుమంతన్న బర్త్డే కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసిన మా ఏఎస్ రావు నగర్ మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి అక్క గారు, అదే రకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న గడ్డం రవణ గారు మరియు సీనియర్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి అన్న గారు, రాఘవరెడ్డి అన్న గారు మరియు కంటెస్టెడ్ కార్పొరేటర్ అప్సిగూడ సుధాకర్ రెడ్డి అన్న, తర్వాత ఇంకా ముఖ్యమైన నాయకులందరికీ కూడా ఐకాన్ మోహన్ రెడ్డి అన్న గారు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన కోటేష్ గారు, యువ నాయకులు కోటేష్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే రామంతపూర్లో మన జిహెచ్ఎంసీ కార్మికులతో పాటు ఇక్కడున్న ఆటో వాళ్లకు మరియు అందరికి కూడా హనుమంతన్న బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ద్వారా హనుమంతన్నకు ఆయు ఆరోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని, అదే రకంగా మన గ్రేటర్ హైదరాబాద్ నగరము మరింత ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న క్రమంలో దానికి తగ్గ నాయకుడు మన గ్రేటర్ హైదరాబాద్లో హనుమంతన్నే. అలాంటి వ్యక్తికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మేమందరం కూడా మంచి హృదయంతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ముక్కోటి ఏకాదశి, మహావిష్ణు ఉత్తర ద్వార దర్శన పూజలు, హోమాలు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో ఘనంగా చేపట్టారు. మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి కళ్యాణం, హోమం, అన్నదానం చేశారు. స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే కాల యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ దేశంలో ధర్మం ఉంది. ఎతో ధర్మ తతో కృష్ణ, ఎతో కృష్ణ తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. అందుకే శ్రీరాముడు ఈ దేశంలో జన్మించాడు, శ్రీకృష్ణుడు ఈ దేశంలో జన్మించాడు, విశ్వనాథుడు ఇక్కడ ఉన్నాడు. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 18 శక్తిపీఠాలు ఉన్నాయి, 7 మోక్ష నగరాలు ఉన్నాయి. పరమ పవిత్రమైనటువంటి గంగా నది ఉందండి ఈ దేశంలో. కాబట్టి అక్కడ వెళ్ళిపోవడం. సార్ నమస్తే.
ఆలేరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బూడిద భిక్షమయ్య గౌడ్ వి5 న్యూస్ ఛానల్ ఎండీ కడకంచి వెంకటేష్ తో కలిసి 2025 వి5 న్యూస్ మెగా క్యాలెండర్ ను ఆవిష్కరించారు. సందర్భంగా బూడిద భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ వి5 న్యూస్ ఛానల్ నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ గడిచిన 9 సంవత్సరాలలో అద్భుతంగా ప్రజల మన్ననలు పొందుతుందని కొనియాడారు. వి5 న్యూస్ ఛానల్ అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ చంద్రశేఖర్, జనరల్ మేనేజర్ ప్రజ్వల దేవిశెట్టి, బ్యూరో చీఫ్ శేఖర్ పగిళ్ల, కరెస్పాండెంట్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటగా వి5 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, అది కూడా మా అన్న వెంకట్ గారికి మరియు కూడా సిబ్బందికి అందరికీ నా శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మాతోని చేపించడం నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే మా నియోజకవర్గంలో వారి తండ్రి గారైన మల్లయ్య గారు మేమందరం కలిసి రాజకీయంగా పనిచేసినటువంటి నేపథ్యం. అంటే మాకు అత్యంత ఆత్ములైనటువంటి వారెట్లనో వెంకట్ కూడా మాకు చాలా దగ్గరి మనిషి. తర్వాత మీ వి5 ఛానల్ అంటేనే మా ఛానల్ అనేది మేము భావిస్తాం. అది కూడా ఇంకొకటి ఏంటంటే చాలా ఛానళ్ళను చూస్తాం, కానీ ఒక నీతి నిజాయితీతోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు మరి పేద ప్రజలను కూడా వారి బాధలు బాగోగులన్నీ కూడా చూపిస్తూ ఒక నీతి నిబద్ధతగా ఉన్నటువంటి ఛానల్ వి5 ఛానల్ అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ముఖ్యంగా మా సహాయ సహకారాలు వి5 ఛానల్కు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే అది మా సొంత ఛానల్ లాగా మా నియోజకవర్గంలో. తర్వాత మా వెంకట్ అనేది మేము ఎప్పుడు భావిస్తాం. వారు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి ఆ భగవంతుని ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేను వెంకటేశ్వర స్వామి గారిని కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే అనేక సమస్యలు ఉన్నప్పటికీ, అనేక ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ఒక ఛానల్ నడపడం అంటే చాలా పెద్ద విధితో నడిపించాల్సినటువంటి అది. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో మన తెలంగాణ బిడ్డగా ఒక మంచి ఛానల్ను, అది కూడా అన్ని రంగాల్లో అన్ని ప్రజా సమస్యలను ముందుకు తీసుకొచ్చి నడుపుతున్నటువంటి మరి నిజంగా కూడా నేను అభినందిస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడు ఏదైతే వి5 ఛానల్ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఏంటంటే, రాజకీయాలకు వచ్చిందే ఏదో సేవ చేయాలనే అభిప్రాయంతో వచ్చినాం. పదవిలు ఉన్నా పదవి లేకపోయినా మేము ఉన్నటువంటి మా నేపథ్యం కూడా పేద ప్రజలతోని. ఎందుకంటే మేము పుట్టిందే పేద వర్గాల్లో పుట్టినాం, పేద వర్గాల నుంచెలే పైకి వచ్చినాం. కాబట్టి పేద వర్గాల బాధలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు కానీ, వాళ్ళకున్న సమస్యలు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా మా జీవిత పాఠంలో చదివినటువంటి వాళ్ళం. కాబట్టి మేము వచ్చిందే కేవలం. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గోవధ 3 పూలు 6 కాయలుగా విరజిల్లుతుంది. ప్రభుత్వాలు గోవధని నిషేధించిన వెంకటాపురం మండలంలో గోవధ యథేచ్ఛగా కొనసాగుతుంది. పంచాయతీ సిబ్బంది ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా నోటీసుల్ని బేఖాతారు చేస్తూ గోవధ కొనసాగిస్తున్నారు. పట్టించుకోవాల్సిన వెటర్నరీ సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు చొరవ తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు. జనవరి 10, 11 తేదీల్లో
వలేరియన్ గ్రామర్ హై స్కూల్లో గణిత వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల యొక్క విద్యార్థులు వారి యొక్క సృజనాత్మకత వైఖరితో కొత్త పరికరాలు తయారు చేసి వారి యొక్క ప్రతిభని ప్రదర్శించడం జరిగింది. మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ వీణా రోటే, న్యాయ నిర్ణేతలుగా ఎం సుధారాణి, సెయింట్ మేరీ పాఠశాల ప్రొఫెసర్ హరికృష్ణలు మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఫాదర్ జి వినయ్ కుమార్ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Good morning. Myself Harman from class 12 and my friend Sindhu, Medicine and Vaishnav John. Today we are going to show and tell about a project called Flood Resistant House. In the flood resistant house can provide temporary shelter for people who have lost their homes and standards. It can be easier to evacuate people from a flood resistant house as the rooftop can be accessed by a helicopter. From oceans, ponds, changes into water vapor. This process is called evaporation. Good morning. My name is Akansha. Today we will show you about solar system. We have 8 planets in our solar system: Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus and Neptune. This is Sun. Sun is the center of the solar system. First planet is Mercury. Mercury is the closest to the Sun. Second planet is Venus. Venus is the hottest planet. It is also called morning and evening sun. Venus is the only planet that rotates in clockwise direction. Third planet is Earth. Earth is the only planet that has water, atmosphere, etc. Earth is the only planet that has life. Fourth planet is Mars. Mars is the only planet that Mars is red in color because it is covered with red dust. Fifth planet is Jupiter. Fifth planet is Jupiter. It is the largest planet of the solar system. It contains thousands of Earth in it. Sixth planet is Saturn. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏడీబీ 4 వరుసల రహదారి పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో ఉప ముఖ్యమంత్రి తనిఖీ. గ్రామాల వారీగా పనుల పురోగతి వివరించిన కలెక్టర్ పి ప్రశాంతి. నర్వ మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన. ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రైతు భరోసా ఎకరానికి 15,000 చెల్లించాలని డిమాండ్. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని త్వరలో స్టడీ హబ్ గా ఏర్పాటు చేస్తా హామీ ఇచ్చిన స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మఖాన్ సింగ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.